ఇక మునుగోడులో సొంత రూల్స్ నడవై. అయ్యో పాపం ఇట్లా పని చేసిందే. మద్యం విక్రయాలపై రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ. ఇష్టం ఉన్నట్లు సొంత నిర్ణయాలు తీసుకుంటే కుదరదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వం క్లారిటీ ఏం లేదు. రేవంత్ రెడ్డి ఎక్కువ పెడుతున్నాడు అంతే. మద్యం విక్రయాలపై మునుగోడులో ఎమ్మెల్యే కండిషన్లు. 4 గంటల విక్రయాలు జరపాలని ఆర్డర్స్. పర్మిట్ రూమ్స్ కు అనుమతి లేదని వెల్లడి. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో టెండర్లు వేసేందుకు కొందరు వెనుకంజ. భయపడద్దు, షాపులకు దరఖాస్తు చేసుకోండి అని సర్కారు భరోసా ఇస్తుంది. మద్యం విక్రయాలపై మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన షరతులపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తున్నది. ఎవరి ఇష్టం ఉన్నట్టు వారు సొంతంగా రూల్స్ పెడితే కుదరదని, రాష్ట్రం మొత్తం ఒకే పాలసీ ఉంటుందని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. తన నియోజకవర్గంలో లిక్కర్ షాపులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే విక్రయించాలని, పర్మిట్స్ రూమ్ కు అనుమతి లేదని రాజగోపాల్ రెడ్డి ఇటీవల కండిషన్లు పెట్టారు. దీంతో కొందరు వ్యాపారులు స్థానికంగా ఉన్న మద్యం షాపులకు టెండర్లు వేసేందుకు వెనుకంజ వేశారు. విషయం గ్రహించిన ఎక్సైజ్ అధికారులు ఇక మునుగోడులో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వంలోని కీలక నేతలకు సమాచారం ఇచ్చారు. ఇక సదరు వ్యాపారుల అభ్యంతరాలను పూర్తిగా విన్న నేతలు స్టేట్ మొత్తం ఒకటే రూల్స్ ఉంటాయి, ఇష్టం ఉన్నట్టు సొంత పాలసీలు పెడితే నడవై, అనవసరంగా భయపడొద్దు, షాపులకు దరఖాస్తు చేసుకోండి, డ్రాలో వచ్చిన వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామంటూ వారికి భరోసా ఇచ్చినట్టు తెలిసింది. మంత్రి పదవి రాలేదని అక్కసుతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. లిక్కర్ విక్రయాలపై ఆయన రూల్స్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని, వ్యాపారుల్లో అయోమయం నెలకొందని రిపోర్ట్లో వివరించినట్లు తెలిసింది. అలాగే ఆయన కొంతకాలంగా చేస్తున్న కామెంట్స్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి కూడా గట్టిగానే వస్తున్నారంటే మరి అందరూ ఫాలో కావాల్సింది అంటున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మునుగోడు ఎమ్మెల్యే కామెంట్స్ ను పలువురు వ్యాపారులు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన మంత్రి స్టేట్ మొత్తం ఒకటే మద్యం పాలసీ ఉంటుంది, నియోజకవర్గానికి ఒక్కో తీరుగా ఉండదు, ఒక్కో లీడర్కు ఒక్కో ఆలోచన ఉండొచ్చు, కానీ చట్టం అందుకు ఒప్పుకోదు, ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ ఫాలో కావాల్సిందే అని కామెంట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఇప్పుడు ఆయన అడ్డగోలుగా కామెంట్లు చేస్తుంది కదా, మరి ఆయనకి ఏమైనా నోటీసులు ఇచ్చిలా అంటున్నాం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏమైనా నోటీసులు పంపించిలా మీరు? ఏమన్నా ఫిర్యాదు అందలేదా అంటాడు అల్కగా. ఆయనకి ఇయ్యలే, ఆయనకు భయపడిస్తలేదు. అదే సీతక్క పైన ఒక ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ బీసీ బిడ్డ, ఓ ఎస్సీ బిడ్డ కామెంట్లు చేస్తే ఇమీడియట్లీ సస్పెండ్ చేసేది కదా పార్టీ నుంచి 6 నెలలు శ్రీనివాస్ అనే వ్యక్తిని. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతున్నాం. ఇప్పుడు అంటే ఈ పెద్ద కృష్ణమూర్తిని కూడా సస్పెండ్ చేసిరుగా పార్టీ నుంచి. ఆయన ఏం చేసిన పెద్ద తప్పు? ఆయన ఏం చేయలే, కాంగ్రెస్ పార్టీని కాపాడమే దేవరూపులలో ఆయన చేసిన తప్పు. కాంగ్రెస్ పార్టీని కాపాడమే ఇట్లుంటది. ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రోల్ పెట్టుకుంటున్నారా కాంగ్రెస్లో? బీసీఓనికి ఒక్క రోలు. ఇంత పెద్ద ఇష్యూ జరిగితే కొండ దంపతులు పిలుచుకొని మాట్లాడేది కదా. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఒక్క నోటీస్ కూడా ఇస్తలేరు? ఒక్క నోటీస్ ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇదే మాట ఒక దళిత ఎమ్మెల్యేనో, గిరిజన ఎమ్మెల్యేనో, బీసీ ఎమ్మెల్యే ఉంటాడా? ఓ ఎస్సీ రిజర్వేషన్ ఎమ్మెల్యే అయితే ఈ మాటలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాగా మాట్లాడితే ఆ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్యేలు ఉంటారా అంటున్నా పార్టీలా? బీసీలు అంటే పొలిటికల్లీ అన్టచబుల్ అనుకో, ఉంటారా? మరి ఇంత పెద్ద ఎత్తున సర్కార్ను కార్నర్ చేస్తా ఉన్నా కూడా సర్కారు పెద్దలు ఒక్కడు అందరు చచ్చిపోయిలా? ఎవరు లేడా? క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రెడ్డిలకు వర్తించదా? సిగ్గుమాలిన పనులు కాంగ్రెస్ అంతా. అంటే గట్టిగానే ఎంత తిట్టు ఆయన ఒకటే అంటున్నాడు, నా పైన ఎవరు రాబోయే చర్యలు తీసుకోలేదు అంటున్నారు. మీరు మొగోళ్ళు అయితే చర్యలు తీసుకోండి. ఇక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు, మీ మొగోళ్ళు అయితే మీరు చర్యలు తీసుకోండి. ఉత్తుల మీద తీసుకున్నాడు కాదు, అట్లా ఛాలెంజ్ చేసిన వాళ్ళ మీద తీసుకోవాలి. ఛాలెంజ్ చేసిన మీద తీసుకొని దమ్ముంటే. మీ రూల్స్ పాడైపోయినాయి. ఎవరికి పెడుతున్నారు మీ రూల్స్?